చెప్పండి, అందరికి వందనాలు. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్తారా? ఇష్టం ఉంటే చెప్పండి, లేకపోతే అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను ఆరోగ్యముతోను ఆయుష్తో ఉంచినందుకు యేసు ప్రభువారికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి కూడా యేసు ప్రభువారికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనందరినీ కూడా గొప్ప పాత్రలుగా ఉపయోగించుకుంటున్నందుకు కూడా ఆ సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ రోజున ఆ గొప్ప వర్తమానం మనము వినబోతున్నాం. దయచేసి అమ్మ చదవగలిగిన వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బైబిల్ మూసేసి పర్వాలేదు. వినటం వల్ల ఏం కలుగుతుందమ్మా? విషయం చెప్పండి. విశ్వాసం కలిగిద్దా? రాయిస్తారు. హల్లెలూయా. కాబట్టి అందరం కలిసి విందాం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని. ఈ రోజున మన జీవితాల్లో మనం ఉన్నటువంటి అనుభవాల్లో, మన భక్తి జీవితంలో మనం చేసేటువంటి మొట్టమొదటి మాట, చేయవలసినటువంటి మొట్టమొదటి క్రియ ఏంటంటే దేవుని మాటను వినాలి. హల్లెలూయా. దేవుని మాటను వింటే ఆ మాట నీలో ఏం కలిగిస్తుంది? విశ్వాసమును కలిగిస్తుంది. ఈ విశ్వాసం ఎక్కడ తీసుకువెళ్తుంది? దేవుని రాజ్యాన్ని చేరడానికి ఒక మెట్టుగా నీకు ఉపయోగపడుద్ది. ఈ విశ్వాసము ద్వారా నువ్వేం చేయాలా? క్రియారూపకంగా దేవుడిని నువ్వు కనపరిస్తే ఆ విశ్వాసము నీ జీవితంలో నూతన జీవమును పుట్టించి దేవుని బిడ్డగా నీ మీద ఒక ముద్ర వేస్తుంది. హల్లెలూయా. ఈ రోజున విశ్వాసము లేని వారు ఏ విధంగా ఉన్నారు, ఉన్నవారు ఏ విధంగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మన అంశము దేవుని మాటను వినాలి. హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలను బట్టి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. అక్కడున్న కొంతమంది పరిచయులతో, కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారితో మాట్లాడుతూ, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, కానీ వారి హృదయము దేవునికంట. అంటే అర్థమేంటో తెలుసా? దేవుని మాటలు విన్నట్టే ఉంటారు, కానీ వారి హృదయంలో దేవుని వాక్యాన్ని వాళ్ళు నిలుపుదల చేసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఈ రోజున ఎవరు దేవుని మాట విన్నారు, ఎవరు వినలేదనే విషయాన్ని కనుక జ్ఞాపకం చేస్తే, ఈ రోజున సర్వ సృష్టి ఆయన మాట వింటుంది, ప్రకృతి ఆయన మాట వింటుంది. ఎందుకంటే కలగ చేసిన వాడు ఆయనే కాబట్టి దేవుని మాటను వింటుంది. కొన్ని మీకు విషయాలు తెలియపరుస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం కానీ చదువుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభువు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో మాట్లాడే ముందు మీరు కనుక ముందు వచ్చిన కనుక చూస్తే యేసు ప్రభువు వారు అనేకమైన ఉపమానాలు అనగా దేవుని రాజ్యం గురించి అనేకమైన ఉపమానాల చేత ప్రజలకు బోధించాడు, సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత ఇండివిజువల్ గా కనుక చూస్తే శిష్యులకు ఉపమానము లేకుండానే అన్ని కూడా శిష్యులకు తెలియపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభువారితో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువారు అంటున్నారు మనము అవతలొడ్డికి వెళ్దాం అన్నప్పుడు శిష్యులందరూ ఏం చేశారంటే అప్పటికప్పుడు ఒక చిన్న దోణిని ఏర్పాటు చేసి యేసు ప్రభువారు శిష్యులు అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు. చదువమ్మా. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువారేమో అవతలొడ్డికి వెళ్దామని చెప్పాడు. వెంటనే శిష్యులందరూ కూడా ఒక చిన్న దోణి అనగా చిన్న పడవను ఏర్పాటు చేశారు. అందులో యేసు ప్రభువారు ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ పడవ ఎక్కక ముందు వీళ్ళు ఏం చేశారు? ఈ పడవ ఎక్కక ముందు ఏం చేశారు? ఇప్పుడే చెప్పుకున్నాం.
యేసుప్రభు వారి మాటలు విన్నారు. హల్లెలూయా. యేసుప్రభు వారు బోధించిన ఉపమానాలు, దేవుని రాజ్యం గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు వినేశారు. ఎవరో శిష్యులు. ఆ ప్రసంగాలు కాకుండా కూడా యేసుప్రభు వారు ప్రత్యేకంగా వీళ్ళందరూ కూడా విశదపరిచాడు, వివరించాడు. ప్రసంగము విన్నారు. అలాగే ప్రత్యేకంగా యేసుప్రభు వారు వారితో బోధించినన్ని కూడా ఎవరు విన్నారు? శిష్యులు విన్నారు. ఇప్పుడు శిష్యుల్లో మనసులో ఏముంది? దేవుని వాక్యం ఉంది అనుకుందాం. ఉందో లేదో తెలియపరుస్తాను. ఇప్పుడు యేసుప్రభు వారిని తీసుకుని ఎక్కడికి బయలుదేరి వెళ్ళారు? సముద్రం మీదకి ప్రయాణమే వెళ్తున్నారు. అక్కడంట పెద్ద తుఫాను రేగిందంట. ఈ పెద్ద తుఫాను రేగంగానే అక్కడ పడవ అటు ఇటు కదిలినట్లేదు. ఏం చేసిందంట? పడవంతా కూడా నింపబడింది, నిండిపోయింది. దేని చేత? సముద్రము నీళ్ల చేత ఆ దోణి నిండిపోయేను అని రాయబడింది. దేవునికి ఇష్టం, గుర్తుపెట్టుకుని మాట. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఏం చేస్తున్నాడు? అంత పెద్ద తుఫాన్లో పడవలోకి నీళ్ళు వచ్చేసినాయి అంట. కానీ యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడంట? దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. అంత తుఫాన్లో ఎవరికి నిద్రపడుతుందా? చెప్పాలి. తుఫాన్లో పడవ స్ట్రైట్కి వెళ్ళిద్దా? లేదు, కుదుపుతా ఉంటుంది. అటువంటి భయంకర పరిస్థితిలో తుఫాను రేగగా నీళ్ళన్నీ కూడా దోణిలోకి వచ్చి నిండిపోయిన రాయబడింది. ఆ నిండిపోయిన అంత భయంకర పరిస్థితిలో యేసుప్రభు వారు ఏం చేస్తా ఉన్నారు? మౌనంగా నిద్రిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సరే, ముందుకు వెళ్దాం. చదవమ్మా. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. శిష్యులకి ఏం కలిగింది? భయం కలిగింది. వెంటనే యేసుప్రభు వారు లేపారు. లేపి, బోధకుడా, మేము ఈ తుఫాను చేత నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఎందుకన్నారు ఆ మాట అంటే, ఇంత భయంకర పరిస్థితుల్లో మేమంతా భయభ్రాంతులకు గురవుతామంటే నువ్వేం చేస్తున్నావు? ప్రశాంతంగా నిద్రపోతున్నావు. మేమంతా ఇంత కంగారు పడుతుంటే నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉన్నావు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని యేసుప్రభు వారిని గద్దిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, శిష్యులు ఆ దోణి ఎక్కటానికి ముందు ఎన్నో గొప్ప గొప్ప ప్రసంగాలు, ఉపమానాలు విన్నారు. అందరితో కలిసి విన్నారు. తర్వాత ప్రత్యేకంగా యేసుప్రభు వారు పక్క తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా వివరించి చెప్పాడు. ఆ ఉపమానాల గురించి, వాక్యం గురించి కూడా వివరించి చెప్పాడు. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తే పరీక్షిస్తున్నాడు వాళ్ళని. అంత భయపడి ఎవరికి నిద్ర రాదు. కానీ యేసుప్రభు వారు ఇప్పటిదాకా విన్నటువంటి వీళ్ళకు అసలు విశ్వాసం వినడం వల్ల ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగితే అసలు వీళ్ళ విశ్వాసం ఉందా లేదా అని ఆయన ఏం చేస్తాడు? మౌనంగా ఉండి పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో వీళ్ళందరూ ఓడిపోయి యేసుప్రభు వారు లేపి, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఇంతకు ముందు వీరు ఏమీ చేశారు తెలుసా? యేసుప్రభు వారు నీళ్లను ద్రాక్షారసంగా చేస్తే అద్భుతాన్ని చూశారు. హల్లెలూయా. కూర్చోమ్మా. ఈ శిష్యులు నీళ్లను ద్రాక్షారసంగా చేసినప్పుడు ఎక్కడున్నారు శిష్యులు? పక్కనే ఉన్నారు. కుష్ఠరోగిని స్వస్థపరిచినప్పుడు పక్కనే ఉన్నారు. ఆ చనిపోయిన లాజరును బ్రతికించినప్పుడు పక్కనే ఉన్నారు. రక్తస్రావ రోగి స్వస్థ పొందుకున్నప్పుడు పక్కనే ఉన్నారు. దేవుడు చేసిన ప్రతి అద్భుతములో కూడా శిష్యులు పక్కనే ఉన్నారు. వాక్యం విన్నారు, ఉపమానాలు విన్నారు, సప్పట్లు కొట్టారు, హల్లెలూయా చెప్పారు, స్తోత్రం చెప్పారు. కానీ శ్రమ లేకపోతే మరణం, ఇంకా మరణించలా వాళ్ళు. ఒక శోధన ఎదురవగానే ఎదురుగా ఉన్న యేసుప్రభు వారిని ఏం చేస్తా ఉన్నారు? దూషిస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నిజంగా చెప్తున్నాడు, మీరు పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, కానీ మీ హృదయము. శిష్యులు పక్కనే ఉన్నారు. యేసుప్రభుతో కలిసి భోజనం చేశారు. యేసుప్రభుతో కలిసి చక్కగా విందులు, వినోదాలు చేస్తా ఉన్నారు. యేసుప్రభు చేసిన అద్భుతాలు ఆశ్చర్యం, అబ్బా మా యేసే సూపర్, ఇజులు కొడతారు, క్లాప్స్ కొడతా ఉన్నారు. ఇది యేసుప్రభు శిష్యులు మేము గర్వపడుతున్నారు. కానీ వాళ్ళ హృదయం ఎక్కడుంది? తుఫాన్లను కొట్టకపోయింది. హల్లెలూయా. అప్పటిదాకా రాయబడి ఉంది, ఆ దోణి ఎక్కడానికి ముందు యేసుప్రభు యొక్క ప్రసంగాలు విన్నారు, దేవుని రాజ్యం గురించి బోధలు విన్నారు. మళ్ళీ ఈ ఉపమానాలు కాకుండా యేసుప్రభు ప్రత్యేక క్లాసులు తీసుకున్నాడు. అయినా కానీ వారి యొక్క హృదయము ఎక్కడ చల్లా చెదిరైపోయిందంటే ఆ గాలి తుఫాన్లోనే చల్లా చెదిరైపోయి యేసుప్రభు వారిని ప్రశ్నించే స్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా యేసుప్రభు వారు ఒక్కనొక సమయం పరీక్షిస్తాడు.
వాక్యం వింటున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, అన్నీ ఉన్న కొన్ని శ్రమల్లో దేవుడు యేసు ఎలా ఉంటే మౌనంగా ఉంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత పైగా పరిస్థితిలో ఉన్నా కానీ నో రిప్లై. దేవుడి దగ్గర నుంచి ఏమి రాదు. ఆయన ఇప్పుడు ఎలాగైతే ఈ భయంకరమైన తుఫాన్లో ఆయన ఎలాగైతే తలగడ పెట్టుకొని నిద్రపోతున్నాడో అలాంటి పరిస్థితి మన జీవితాల్లో కూడా కొనసాగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో చాలా మంది అనే మాట ఏంటంటే, నువ్వు ఉన్నావా, మేము కనపడుతున్నావా, నీకు నా ప్రార్థన వింటున్నావా అని దేవుడిని ఏం చేస్తాం, క్వశ్చన్ చేస్తాం. మరి క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు? అంతకుముందు దేవుడు ఏదైనా కార్యం చేస్తే నా యేసు ప్రభువా నా జీవితం గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం చేసేయడు అని సాక్ష్యం చెప్పిన వాళ్ళే, యేసు ప్రభువారి చేత సహాయం పొందుకున్న వాళ్ళే, మేలు పొందుకున్న వాళ్ళే. ఒక చిన్న గాలి తుఫాన్ రాగానే యేసు ప్రభువారు మౌనంగా ఉన్నాడేమో అనుకొని దూషించే స్థితికి వెళ్ళిపోతారు. ఈ రోజున ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది, దేవుని మాటను మనము ఎక్కడ ఉంచుకోవాలి? పేపర్లో కాదు. నేను రాసుకుని వస్తా కానీ మీరు రాసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కాదు దేవుని వాక్యం ఉండాల్సింది. సందర్భాన్ని బట్టి వాక్యం ఒక ఖడ్గంగా ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. సందర్భాన్ని బట్టి వాక్యాన్ని ఒక ఈటిగా ఉపయోగించాలి. సందర్భాన్ని బట్టి నీ హృదయంలో దాచుకున్నటువంటి ఆ వాక్యమే నీ పాదములకు దీపంగా నడిపిస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం విన్నామంటే వినేసామంటే ఉండకూడదు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వాక్యము అనగా దేవుడి మాట మనము వినాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, చాలా వరకు దేవుని మాట వినేవారు లేరంట. పక్కన ఉన్న శిష్యులు ఏం చేశారు? దేవుని మాటను మర్చిపోయారు, దేవుడి అద్భుతాలు మర్చిపోయారు, అని చేసి అద్భుత ఆశ్చర్యాలు మర్చిపోయాడు, దేవుడు వారికి ఏం చెప్పడం మర్చిపోయాడు, అన్ని మర్చిపోయి గాలి తుఫాన్ రేగంగానే మనతో ఉన్నవాడు దేవుడు అన్న విషయాన్ని మర్చిపోయి కూడా ఆయన లేపి, నీకు చింత లేదా? హల్లెలూయా. సరే యేసు ప్రభువు వారు లేచారు. ఈ లోడి పేర్లు ఎట్టగో వీళ్ళు ఇంకా బలపడాలని చెప్పి ఆయన లేచి ఏం చేశాడు చూద్దాం. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమైన. హల్లెలూయా. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఎందుకు మీరు భయపడుతున్నారు? నాతో కలిసి భోజనం చేస్తే నా శిష్యులుగా మీరు అనిపించుకోరు. నాతో కలిసి అనేక ప్రాంతాలకు మీరు వస్తే నా శిష్యులుగా మీరు అనిపించుకోరు. మీరు ఇంకా నన్ను నమ్మలేకపోతున్నారా? అని ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేనే నా తర్వాత ఆ యొక్క ధన్యత మీకే కదా పొందుకోవాల్సింది. చిన్న పరీక్షలో అందరూ ఓడిపోయారు. యేసుప్రభు తర్వాత ఈ సర్వలోకాన్ని సువార్త తీసుకొచ్చింది ఎవరమ్మా? అసలు యేసుప్రభు వారిని లోకానికి మోసుకొచ్చింది ఎవరు? వాళ్ళే కదా. అందుకు వాళ్ళని మొదటగా పరీక్షించడానికి చాలా చోట్ల ఆయన పరీక్షించారు, ఓడిపోయారు. ఇప్పుడు ఈ సముద్రం మీద కూడా వారి యొక్క విశ్వాసం ఏమైపోయింది? పట్టుకుపోయింది. హల్లెలూయా. మన జీవితంలో ఒక చిన్న శ్రమ, చిన్న బాధ, అది ఎలా ఉంటుందంటే గాలి తుఫాన్. నేను ఒక పాట రాశాను. గాలి తుఫాన్ రేగగా ఒక మాట పలికావే, రేగిన అలలను అణచి నీవు చూపావే. హల్లెలూయా. నా జీవితంలో రేగుతున్న అలలే శ్రమలయ్యా, ఆ ఒక్క మాట పలికి శ్రమలను అణచేయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఒక మాట పలికితే గాలి ఏమైపోయింది? అణిచిపోయింది. సముద్రం మిక్కిలి నిమ్మలం అయిపోయిందంట. దేవుడి మాటకు ఉన్నటువంటి శక్తి అంత గొప్ప శక్తి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అన్నాడు, నా ఒక్క మాటకు సర్వలోకాన్ని కలగజేసిన వాడను. ఈ రోజున ఆ ఒక్క మాట కూడా అనేక మంది వినలేని పరిస్థితుల్లో ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున శిష్యులు ఓడిపోయారు. యేసుప్రభువు లేచి అప్పటి మరొక అద్భుతం చేశాడు. గాలిని గద్దించాడు, సముద్రాన్ని అణిచి చూపాడు. అప్పుడు అనుకుంటున్నారు, అబ్బో ఈయనకి సముద్రం మీద కూడా ఏముంది, అధికారం ఉందని. మళ్ళీ క్లాప్స్ కొడతారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం అని చెప్పి శిష్యులు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 5వ వచనంలో కనుక చూస్తే, వారు ఆ సముద్రమునకు అద్దరిగా ఉన్న గెరాసేనుల దేశమునకు వచ్చారు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులో నుంచి వచ్చి ఆయనకెదురుగా పడెను. వాడు సమాధులలో వాసము చేసేది వాడు. సంఖ్యలతోనైనను ఎవడను వాడిని బంధించలేకపోయెను. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తులుగా చేసిన గనుక ఎవడను వానిని సాధుపరచలేకపోయెను. హల్లెలూయా. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు,
తనను తాను రాళ్లతో గాయపరుచుకొనొచ్చు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి, ఇక్కడ ఆగుతాం. ఇక్కడ గెరాసేనుల దేశం. గెరాసేనులు ఎవరు? ఇజ్రాయెల్ యొక్క తెగలో ఒక తెగ. గెరాసేనులు బయట వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఇజ్రాయెల్ జనాంగమే. మీరు కనుక పాత నిబంధనలు చూస్తే గెరాసేనులు కూడా ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక తెగ. ఈ గెరాసేనులు ఏం చేస్తా ఉన్నారంటే, కొంతమంది గొర్రెలు కాపరిగా ఉంటే ఈ గెరాసేనులు పందులు పెంపకం చేసేవాళ్ళు. ఆ గెరాసేనుల దేశంలోనికి యేసు ప్రభువు అడుగు పెట్టగానే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యవనస్తుడు ఉన్నాడు. ఈ యవనస్తుడికట దెయ్యము పట్టింది. ఏం పట్టిందమ్మా? దెయ్యము పట్టి అర్ధరాత్రి అపరాత్రి కేకలు వేస్తూ రాళ్లతో తన్ను గాయపరుచుకొని పోయే వాళ్ళ మీద కేకలు పెడతా ఉంటే చాలాసార్లు వాడిని ఆ సంఖ్యలతో అణచాలని చూసినా ఆ సంఖ్యలు కూడా తెంపుకునేవాడంట. ఇది ఎట్టాకో లోబడ్డని చెప్పేసి వాడిని వదిలేశారు, గాలికి వదిలేశారు యవనస్తుడిని. ఎవరు కూడా పట్టించుకోవాలి. అరే రే, ఒక యవనస్తుడే, మన దేశ ప్రజడే, మన ఊరోడే అని ఎవడు కూడా అతని పట్ల ఎవరు శ్రద్ధ తీసుకోలేదు, వదిలేశారు అతన్ని. అప్పుడు యేసు ప్రభువు అడుగు పెట్టగానే ఇక్కడ చూద్దాం. వాడు దూరం నుంచి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేసింది. ఎవరు ఇప్పటికి కేకలు వేసింది? ఎవరమ్మా? ఎవరు? దెయ్యాలు పట్టిన వాళ్ళు ఏమున్నాయి? అపవిత్రాత్మలు ఉన్నాయి. ఒకటి కాదు. నీ పేరేంటంటే శానా. ఎందుకంటే మేము అనేకులం. హల్లెలూయా. శానా అంటే అనేకమైన దురాత్మలు వీళ్ళలో ఉన్నాం మేమని ఎవరొచ్చి సాగిలు పడుతున్నారు యేసు ప్రభు వారికి? అపవిత్రాత్మ అనగా దెయ్యములు వచ్చి యేసు ప్రభు వారికి సాష్టాంగపడి, సర్వోన్నతుడైన యేసు, సర్వోన్నత దేవుని కుమారుడా, నన్ను బాధించకయ్యా, నన్ను బాధించుకు అని చెప్పి దెయ్యాలు కూడా ఎవరి మాట వింటున్నాయి? దేవుని మాటకు లోబడుతున్నాయి. కానీ మనుషుడు, దురాత్మలు దేవుని మాట వింటున్నాయి, గాలి దేవుని మాట వింటుంది, సముద్రం దేవుని మాట వింటుంది, సర్వలోకము దేవుని మాట వింటుంది. కానీ యేసు ప్రభువు అంటున్నారు, వీళ్ళు ప్రజలు మాత్రం నా మాట పెదవులతోనే నన్ను స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను, అద్భుతమైన విషయం దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ యవనస్తుని ఆ దేశ ప్రజలు వదిలేశారు, కుటుంబ సభ్యులు వదిలేశారు. తన శరీరం ఎలాగుందంటే నగ్నంగా ఉన్నాడు, బట్టలు చింపేసుకొని నగ్నంగా ఉన్నాడు, ఒళ్ళంతా గాయాలు, ఆ చేతులకి కాళ్ళకి తెగిపోయిన సంఖ్యలు. ఆయనకి అన్నం ఎవరు పెట్టట్లా. లోన్ ఏమున్నాయి? అపవిత్రాత్మ. 1-2 కాదు, ముందు వచ్చిన చూస్తే 2000 పందుల్లోకి వెళ్ళి అంటే ఎన్ని దెయ్యాలు ఉన్నట్టు? 2000 అనుకుందాం. 2000 దురాత్మలో ఒకటి శరీరంలో ఉండి వాడిని బాధిస్తా ఉంటే లోకమంతా వాడిని విడిచిపెట్టేస్తున్నాయి. అరే, మా ఊరుడైనా ఊరిలో ఎవరు చేరదీయలేదు, మా దేశస్తుడైనా ఎవరు చేరదీయలేదు. కానీ యేసు ప్రభువు అడుగు పెట్టగానే దురాత్మలకు తెలిసింది, ఇదిగో యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని చెప్పి వచ్చి సాష్టాంగపడి, నన్ను బాధించబాక, మమ్మల్ని లయపరచబాక అంటే యేసు ప్రభువు అంటాడు. అయితే వెంటనే ఈ మనుషుడి శరీరం నుంచి బయటకు వెళ్ళిపో. హల్లెలూయా. అవి కోరుకునేది, అయ్యా నువ్వు కనుక నాకు పర్మిషన్ ఇస్తే ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోమంటావా అంటే యేసు ప్రభువారు సరే వెళ్ళమని సమ్మతిస్తాడు. యేసు ప్రభువారు వెళ్ళమంటే తప్ప దురాత్మలు వెళ్ళలేకపోయినాయి. అంటే అర్థమేంటి తెలుసా? దురాత్మలు కూడా దేవుడి మాటను విన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింట మాత్రమే కాదు, అవి పందుల గుంపులోనికి వెళ్ళి అవి సముద్రంలో పడి లయమైపోయినాయి. తర్వాత ఈ సంగతి ఆ ఊరి ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? అరే రే, నిన్నటిదాకా దెయ్యాలు పట్టి రాళ్లతో కొట్టుకున్నాడే, వాడిని యేసు ప్రభువారు వచ్చి స్వస్థపరిచారు. అందరూ అక్కడికి వచ్చారు. ఇప్పుడు అతనికి జరిగింది మంచిగా చెడా? ఆ యవనస్తుడి జీవితంలో గొప్ప అద్భుత కార్యం అది. తనకు మంచి బట్టలేసి చదువు. తర్వాత చదువమ్మా. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేనాదేములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి ఏం చేశారంట? భయపడ్డారంట. వాడు దెయ్యాలతో ఉన్నప్పుడు ఎవడు భయపడలేదు. వాడు యేసు ప్రభు వారి ద్వారా స్వస్థత పొందుకున్నప్పుడు మంచిగా బట్టలు వేసుకొని స్వస్థత పొందుకొని ప్రశాంతంగా కూర్చున్న వాడిని చూసి ఎవరు భయపడ్డారంట? గెరాసేనులు భయపడ్డారంట. దేనికి భయపడ్డారు?
అంటే వాడు ఎంత దెయ్యం పట్టినోడైనా కానీ వాడు అక్కడే ఉండాలి, వాడు స్వస్థత పొందుకోకూడదు. వాడు ఎలాంటి వాడైనా కానీ వాడు ఒంటి మీద బట్టలు లేకపోయినా వాడు ఇక్కడే పడి సావాలి తప్ప వాడు స్వస్థత పొందుకో. ఈరోజు లోకం అలాగే ఉంది. తాగి చచ్చిపోయినా పర్వాలేదు కానీ వీడు యేసు ప్రభువుని నమ్ముకోకూడదు. వాడు వ్యభిచారస్తుడైనా పర్వాలేదు కానీ క్రీస్తు నమ్మి బాగుపడకూడదు. హల్లెలూయా. లోకానుసారంగా తిరిగి తిరిగి చచ్చిపోయినా పర్వాలేదు కానీ క్రీస్తును నమ్మి నూతన జీవితాన్ని పొందుకుంటే ఈ రోజున లోకం దేవుని దూషిస్తుంది. వాళ్ళు అదే చేశారు. వాడు దెయ్యాలు పట్టి వాడిని గాయపరుచుకొని వచ్చిన వాళ్ళందరూ గాయపరుస్తూ ఉంటే ఎవరికి బాధ లేదు ఆ దేశంలో, ఎవరికి కూడా. యేసు ప్రభు వారు వచ్చి వాడిని స్వస్థపరిచి వాడికి బట్టలు ఇచ్చి వాడిని స్వస్థ చిత్తుడిగా చేసి కూర్చోబెడితే వాడిని చూసి భయపడి వీళ్ళేమంటున్నారు తెలుసా? చదువమ్మా. జరిగినది చూచువారు దెయ్యములకు పట్టిన వాడికి కలిగిన స్థితి ఆ పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతం విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. చూసారండి ఎంత భయాలు. దేవుని మాట వింటలేదు వాళ్ళకి దేవుడు అవసరం లేదు. జరిగిందేంటి? దురాత్మ పట్టిన వాడు ఒక యవనస్తుడు వారి ఊరు వాడే, వారి పట్టణము వాడే, వారి సొంత ఆ దగ్గర చుట్టాలు అవుతారు అనుకుందాం. ఒక యవనస్తుడు కొంతకాలముగా దెయ్యములు పట్టి చాలా భయంకర పరిస్థితిలో ఉంటే వాడిని ఎవడు పట్టించుకోకపోగా యేసు ప్రభు వారు వచ్చి వాడిని స్వస్థపరిచి వాడికి బట్టలు ఇచ్చి వాడికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తే ఇది చూసిన వాళ్ళందరూ చేయమంటున్నారు తెలుసా? అయ్యా మా ఊర్లోకి రాబాకయ్యా, మా ఊర్లోకి రావద్దు, దయచేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే మాలో కూడా దెయ్యాలు ఉన్నాయి, నువ్వు వద్దు అయిపోతాయిగా, మాలో పాపం అనే దురాత్మ ఉంది, నువ్వు వద్దది పోద్ది, కాబట్టి ఇదిగో వీడిలో 2000 దెయ్యాలను నువ్వు పోగొట్టావంటే నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు గనక మా ఊర్లోకి వస్తే మాకు పాపం అనే దెయ్యం మాలో ఉండటం మాకు కావాలి, నీ మాట నాకు వద్దు. మాలో వ్యభిచారం అనే దెయ్యాలు ఉన్నాయి, అవి పోతాయి, నువ్వు వస్తే మా ఊరికి రావద్దు, వెళ్ళిపో. మాలో దొంగతనం అనే దెయ్యాలు ఉన్నాయి, నువ్వు వస్తాయి పోతాయి, కాబట్టి రావద్దని చెప్పి జరిగిన మంచిని లక్ష్య పెట్టకుండా దేవుని మాటకు విరోధముగా వాళ్ళు యేసు ప్రభు వారిని తిరిగి వెళ్ళిపోమని బతిమాలుకుంటున్నారంట. ఎవరైనా కానీ ఒకరిని మంచి చేస్తే అనేక మంది వచ్చాయా మాకు కూడా ప్రార్థన చేయి, మాకు కూడా స్వస్థత ఇచ్చే అంటారు. కానీ ఈ గెరాసేనులు ఎలాంటి వారో తెలుసా? అపవిత్ర ఆత్మలకు వాళ్ళే ఆశ్రయం ఇస్తారు. హల్లెలూయా. దేవుని మాట విన్నవాడేమో స్వస్థత పొందుకుంటే దేవుని మాట విన్నలేమో అస్వస్థత గురవుతున్నారు, దెయ్యముల చేత పీడించబడుతూ ఉన్నారు. ఈరోజు సర్వలోకములో వ్యభిచారులు క్రీస్తు వారిని బట్టి మారుతున్నారు, నక్సలైట్లు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. హల్లెలూయా. కఠినమైనటువంటి నరహంతకులు జైల్లో సువార్త విని మారుతున్నారు. దేవుని మాట విన్న అనేక మంది మారుతా ఉంటే ఈ రోజున చాలా మంది మన దేశంలో మన రాష్ట్రంలో చెప్పేది ఏంటంటే మాకు మీ సువార్త మాకొద్దు, మాకు క్రీస్తు అవసరం లేదు, మాకు యేసు ప్రభు వారు అవసరమైతే మా వాడు మా మతంలో ఉండి తాగి చచ్చిపోతే మాకు అది మంచిది, కానీ వాడు క్రీస్తుని నమ్ముకొని నూతన జీవితాన్ని పొందుకోవటం మాకు ఇష్టం లేదు. ఒక స్త్రీ వ్యభిచారం చేసి చచ్చిపోయినా పర్వాలేదు, ఆవిడ మా మతంలో ఉంటే చాలు, క్రీస్తుని నమ్ముకుని వ్యభిచారాన్ని విడిచిపెడితే మాకు నచ్చదు అంటున్నారు బయట. ఒక దొంగగా బతికి జైల్లో తండించుకొని చచ్చిపోయినా పర్లేదు, కానీ వాడు క్రీస్తుని నమ్ముకుని నూతన జీవితాన్ని పొందుకుంటే మాకు వద్దు అంటుంది మన దేశం. దేవుని మాట విన్నవారేమో నూతన జీవితాన్ని పొందుకుంటుంటే గెరాసేనులు మాత్రం దేవుని మాటను వద్దు అంటున్నారు, దేవుని యొక్క వాక్కును వద్దు అంటున్నారు. దేవుడే మాకు వద్దు, మాలో కూడా ఎన్నో శానా దయ్యాలు ఉన్నాయి, నువ్వు వస్తాయి పోతాయి, కాబట్టి మాకు నీ మాట వద్దు. దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఆ 2000 దెయ్యములు వెళ్ళి పందుల్లో పడి చచ్చిపోయినాయి. ఈ రోజున క్రీస్తు వారిని బట్టి నశించిపోయే వాళ్ళు అనేక మంది రక్షించబడుతున్నారు. కానీ దేవుడు చివరాకులు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు నమ్మిన వాళ్ళలోనే పెదవులతోనే దేవుని గణపరుస్తారంట, కానీ హృదయం ఎక్కడుందంట? పందుల్లో ఉండిపోయింది. హృదయం మాత్రం ఎక్కడ ఉండిపోయింది? గెరాసేనుల దేశంలో ఉండిపోయింది. పైకి మాత్రం ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు, కానీ వారి హృదయంలో విగ్రహం ఉంది.
ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వం 400 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చి యేసు ప్రభు వారు సముద్రమును పాయలు చేసి గొప్పగా ఆకాశం నుంచి మన్నాను కురిపించి బండ నుంచి నీళ్ళిచ్చి ఎంత చేస్తే మోషే 40 దినములు ఉపవాసం ఉండి యేసు ప్రభు దేవుడితో మాట్లాడడానికి వెళ్తే వీళ్ళు అనుకున్నారు మాకు ఒక తోడ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మేలు పొందుకున్నప్పుడే దేవుడు కాదు, కీడులో అలాగే శ్రమలో కూడా దేవుని మాట మనం వినాలి. హల్లెలూయా. రాత్రి ఆ యోనా గారి గురించి వాక్యం చెప్పుకున్నాం. యోనా గారి గురించి వాక్యం చెప్పేటప్పుడు నాకు కూడా తెలియకుండానే చాలా ఒక ఆదరణ కలిగింది. యోనా గారి గురించి రాత్రి ప్రకటిస్తున్నప్పుడు నాలో కూడా కలిగింది. నేను దేవునికి కావాలి అనుకుంటే దేవుడు ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవునికి కావాలంటే, ఈరోజు మీరు గమనించలేదు, యేసు ప్రభువు అడుగు పెట్టంగానే ఆ యవనస్తుడు బాగుపడ్డాడు. మీరు ఇంకా కింద వచనాలు చూస్తే ఆ ప్రాంతంలో యేసు ప్రభు వారిని వద్దన్నా కానీ ఈ స్వస్థత పొందుకున్నవాడు అంటాడు, అయ్యా వాళ్ళని నిలిపోమంటున్నారు, నేను కూడా నీతో వచ్చేస్తా. చదువమ్మ తర్వాత. ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు తనను తన యొద్ద ఉండనిమ్మని ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను స్వస్థపరిచావు, ఇక నేను నీతో పాటే ఉంటా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపో అని చెప్తున్నాడు. ఎవరో దెయ్యములు పట్టిన వాడు విడుదల పొందుకొని నూతన జీవితాన్ని పొందుకున్నాడే, ఆ సేనా దెయ్యము పట్టిన వాడు స్వస్థ పొందుకొని, అయ్యా యేసయ్యా నిన్ను వాళ్ళు రానివ్వట్లేదు, నేను కూడా నీతో వచ్చేస్తాను, నీ దగ్గర ఉండనివయ్యా అని చెప్పి దేవుడిని అడుగుతుంటే యేసు ప్రభువు ఏమన్నారో చూద్దాం. ఆయన ఆయనకి సెల అంటే రమ్మని చెప్పకుండా నువ్వు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు ప్రభువు ఏం చెప్పారమ్మా? వద్దునైనా నాతో పాటు నువ్వు వద్దు, నువ్వు ముందుగా నీ ఇంటికి వెళ్ళి నేను నీ మీద కనికరపడి నేను ఎలా స్వస్థపరిచానో నీ ఇంటికి వెళ్ళి నీ కుటుంబ సభ్యులతో చెప్పు అంటే, ఇతను ఏమైపోయాడు తెలుసా? దెయ్యం పట్టినవాడు లాస్ట్ వచనంలో ఏముందో తెలుసా? వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలు అనగా తన ఊరంతా కూడా ప్రకటింపారంభించాడంట. అంటే స్వార్థ ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండాలి మన జీవితం. దేవుని మాట విన్నాడు వినలేదా? దెయ్యాలు విన్నాయి. దెయ్యము పట్టిన వాడు కూడా నీ కుటుంబానికి వెళ్ళి నీ ఇంటి వారికి నువ్వు చెప్పుకో, ఇదిగో నేను స్వస్థ పొందుకున్నా దెయ్యాల నుంచి అని కుటుంబ సభ్యులకు చెప్పంటే ఏకంగా దెకపోలి అంతా ప్రకటిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అలా ఉండాలి. గాలి తుఫాను దేవుని మాట వినింది. హల్లెలూయా. శానా దెయ్యములు దేవుని మాట విన్నాయి. దెయ్యము పట్టినవాడు కూడా దేవుడు చెప్పిన ఒక్క మాట పట్టుకొని ఆ ప్రాంతమంతా కూడా సువార్తను ప్రకటించాడు యేసుప్రభు వారి గురించి. హల్లెలూయా. యేసుప్రభు వారు రానికుండా చేశారేమో కానీ ఎరసేనీయులు ఆ దెకపోలి అంతా కూడా ఆ కుర్రోడు తిరిగి, ఇదిగో నేనే దెయ్యాలు పట్టినోడిని, యేసుప్రభు వారు వచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో నేను ఒక సాక్షిగా ఉన్నానని ప్రకటింప ఆరంభించిన తర్వాత అందరు కూడా ఆశ్చర్యపోయారంట. ఎస్, నువ్వు దెయ్యం పట్టినోడు కదా, నువ్వు బట్టలు లేకుండా తిరిగావు కదా మొదటిదాకా, నేను ఎవరు బాగు చేశాడు, ఇదిగో యేసయ్య వచ్చాడు అని స్వార్థ ప్రకటించి దేవుని మాటను విన్నాడు అతను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెయ్యములు పట్టిన వాడిని ఒక్క రోజులో సువార్థికుడు చేశాడు యేసుప్రభు వారు. హల్లెలూయా. దెయ్యములు పట్టిన వస్త్రహీనుడుగా ఉన్నవాడిని ఒక్క రోజులోనే దేవుని మాట ఏమైపోయింది? సువార్థికుని సేవకుని చేసి పడేసిన ఆ ప్రాంతం అంతా కూడా. దేవుని మాట వింటే నీ స్థితి ఏమవుద్ది? మారిపోద్ది. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మీరు పెదవులతో నన్ను స్తుతిస్తా ఉన్నారు, మీ హృదయం ఎక్కడుంది? ఈ దెయ్యం పట్టిన హృదయం ఎక్కడుంది? యేసుప్రభు వారి పాదాల దగ్గర ఉంది. ఈ దెయ్యం పట్టినోడు యొక్క స్థితి ఎక్కడుంది? వాడి హృదయం ఎక్కడుందంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన ఒక్క మాటను చూసారా? ఆ మాటను ఎక్కడ రాసుకున్నాడు? తన ఇంటి వారికి వెళ్ళి చెప్పమంటే ఇంటోళ్ళకి వెళ్ళి చెప్పవేంటి ప్రభువా? నన్ను ఎవరెవరైతే చూసి అవమానపరిచారో, ఎవరు నన్ను చూసి ఆశ్రయించుకున్నారో, ఏ ప్రజలైతే నన్ను విడిచిపెట్టేశారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు చెప్పిన మాటను ప్రకటిస్తా. హల్లెలూయా. అలా ఉండాలి మనం. శానా దెయ్యములు పట్టిన వాడే ఒక్క మాటేగా దేవుడు చెప్పింది. ఏం చెప్పాడు? నీ కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రభు నీ యందు ఎలా కనికరి పడ్డాడు నీ కుటుంబానికి చెప్పు అంటే, నీ ఇంటి వారితో చెప్పంటే ఆ ఒక్క మాట అన్నాడు. ఇంటి వాళ్ళకి ఒక్కరికే కాదు ప్రభు, నా ప్రాంతం అంతా తిరిగి చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను అలా ప్రకటిస్తూ ఉండగా ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి
ఇది నిజమా? వీడు సమాధిలో తిరిగేవాడు కదా, వీడు కొండలో తిరిగేవాడు కదా, అర్ధరాత్రి అపరాత్రి కేకలు పెట్టేవాడు కదా, వాడు ఎదురుగా రాళ్ళతో వాడిని కొట్టుకొని ఎదుటివాడిని కొట్టేవాడు కదా. ఎలా మారావు? నా ప్రభువు మార్చాడు. హల్లెలూయా. ఈ రోజున దెయ్యాలు దేవుని మాట వింటున్నాయి, దెయ్యము పట్టిన వాళ్ళు దేవుని మాట వింటున్నారు, కానీ విశ్వాసులు దేవుని మాటను వినాలి. దేవుని మాటని హృదయం అనే పలక మీద ముద్రించుకోమని వాక్యం చెప్తా ఉంది. నువ్వు దేవుని వాక్యం హృదయంలో ముద్రించుకుంటే ఆ వాక్యమే నీకు చీకటి దారిగా వెళ్తున్నప్పుడు మార్గమై వెలుగుగా దీపముగా ఉపయోగపడుతుందంట. హల్లెలూయా. నువ్వు శోధనలో ఉన్నప్పుడు 2 అంచులు గల ఖడ్గము నీళ్ళ నుంచి బయటకు వస్తుంది. దేవుని మాటను వినలేక స్థితిలో సంఘములు ఉన్నాయి. ఈరోజు ఎవరు బిడ్డ దేవుడి మీతో చెప్పేది, మీరు పులిగొల్పబడాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఎలా పులిగొల్పబడాలి? కేవలం సంతోషాన్ని ఎక్కడుంటే సరిపోదు, ధనుగారు ఒకటే కొడితే సరిపోదు. నేను మళ్ళా చెప్తున్నా, ఈ స్థానం మీ కొరకు వేచి చూస్తా ఉంది. ఈ స్థానం మీ కొరకు వేచి చూస్తా ఉంది. ఈ మైక్ మీ కొరకు ఎదురు చూస్తా ఉంది. దేవుని మాట మీ హృదయంలో కనుక భద్రపరుచుకుంటే వన్ డే దెయ్యములు పట్టిన వాడి స్వార్థను ప్రకటించగలిగితే, వస్త్రహీనుడే మహిమ వస్త్రాలు ధరించుకొని ప్రకటించగలిగితే, దేవుని బిడ్డలైన మీరు ఎందుకు దేవుని ప్రకటించలేరు? ఎందుకు స్తుతించలేరు? ఎందుకు దేవుని గణపరచలేరు? మీ అనుభవాలే ఒక సాక్ష్యంగా ఎందుకు ప్రపంచాన్ని మీరు పలికించలేరు? ఈ రోజున గెరాసేనీయులు యేసుప్రభువు రానికపోయినా యేసుప్రభువు చెప్పిన ఒక్క మాట కోసం అని అంతరంగా నేను అనుకుంటున్నాను, యేసుప్రభువు రానికుండా చేశారు కదరా, అయితే నాలో యేసుప్రభువుని చూపిస్తా. హల్లెలూయా. మీరు యేసుప్రభువు వాక్యం రానికుండా చేశారు కదా, ఇదిగో నా సాక్ష్యమునే ఒక సువార్తగా ప్రకటిస్తానని చెప్పి ఆ దెయ్యము పట్టిన యవనస్తుడే యేసుప్రభువు వారి యొక్క రూపుని ఆ ప్రాంతం అంతా కూడా కనపరిచేలాగా చేశాడు. హల్లెలూయా. మనము కూడా వెళ్ళి యేసుప్రభు నమ్ముకోమ్మా, నమ్ముకోపోతే నరకానికి పోతావు అంటే కొడతారు నిన్ను. ఎందుకు నమ్ముకోవాలి? క్రీస్తులో ఉన్న గొప్పతనం ఏంటి? అసలు ఆయన నమ్ముకో, నువ్వేమి ఎలగబెట్టావు? నువ్వు కూడా ఆ వాక్యం ఉన్నట్టుగా ఏదో ఆ సువార్త ప్రకటించాలి కాబట్టి అనుకుంటున్నావు. నో, నీ సాక్ష్యమే ఒక సువార్త అవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అది బయటికి కనిపించాలి. నువ్వు చెప్పుకోవటం కాదు, నేను చూసినప్పుడు ఎదుటివాడు ఏం చేయాలా తెలుసుకోవాలి. హల్లెలూయా. అది దేవుని మాట వినే లక్షణం. దేవుని మాట వినే లక్షణం అది. ఈ రోజున దేవుని మాట వినేవారిగా నువ్వు ఉంటే దేవుడు కొన్ని జీవితంలో ఒక నూతనమైన అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మరికొద్ది నిమిషాలు ముగిస్తాను, ఒక 10 నిమిషాల్లో ముగిస్తాను. దేవుడి మాట ఎవరు విన్నారమ్మా? గాలి, సముద్రం విన్నాయి, చేపలు కూడా విన్నాయి. కుడి చేతి వైపు వలయం అనగానే అప్పటిదాకా లేని చేపలు ఆడ నుంచి వచ్చినాయి పేదరికి. అప్పటిదాకా ఉన్నాయా? రాత్రంతా వాళ్ళు ఏం చేశారు? వలయసం దొరకలేదంట, కానీ యేసుప్రభువు అని ఇక్కడే చేపలు ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే కుడి చేతి వైపు ఏమన్నాడు వలయంగానే అప్పటిదాకా లేని చేపలు వల్లకి వచ్చి పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. సముద్రంలోకి వెళ్ళి నువ్వు గేలవేయి, ఒక చేప నీకు వస్తుంది, ఆ చేప కడుపులో ఒక షెకేల్ ఉంది అంటాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఏంగానే ఆ చేప నిజంగానే షెకేల్ తీసుకొస్తుంది బయటికి. అనగా చేపలు కూడా వింటున్నాయి, దెయ్యాలు వింటున్నాయి. దెయ్యము పట్టినవాడు కానీ ఎవరు వినలేదు తెలుసా? అప్పటిదాకా పాస్టర్లు, పెద్ద పాస్టర్లు, ప్రధాన యాజకులు, పరిచయులు వీళ్ళెవరు ఇలా యేసుప్రభువు మాట ఏం చేశారో తెలుసా? నేను మన వీడియోలో పోస్ట్ చేశాను. యేసుప్రభువు వారికి మరణం ఎందుకు విధించారమ్మా? యేసుప్రభువు వారిని సిలువకి ఎందుకు అప్పగించారు చెప్పండి? లాజరును బ్రతికించినందుకు. తెలుసా మీకు ఆ విషయం? మనం క్రైస్తవ విశ్వాసం అనుకుంటాం యేసుప్రభువు వారు మన పాపం నుంచి విడిపించడానికే మరణించాడు. ఎస్, కరెక్ట్, అది మన విశ్వాసం. కానీ లోకం ఏం మాట్లాడుతుందంటే యేసుప్రభువు ఏదో తప్పు చేస్తుంటాడు కాబట్టే ఆయనకి ఆ శిక్ష విధించారు అని రాయబడి ఉందంట, సారీ అని చెప్తున్నారు. కానీ నేనేం చెప్పాను అసలు లోకానికి? 2 రెఫరెన్స్లు తీసుకున్నా. ఒకటి, చనిపోయిన లాజరును బ్రతికించిన తర్వాత అందులో అనేక మంది అద్భుతాన్ని చూసిన యూదుల్లో కొంతమంది యేసుప్రభువు వారిని నమ్మితే, మరి కొంతమంది పరిచయుల వద్దకు వెళ్ళి ఇదిగో యేసుప్రభువు వారు చనిపోయి 4 రోజులైన లాజరును బ్రతికించాడని చెప్పగానే వాళ్ళు మహాసభను ఏర్పాటు చేసి ఈ యొక్క బ్యాచ్ ఉందిగా యేసుప్రభువు వ్యతిరేకమైన బ్యాచ్ అంతా కూర్చొని మాట్లాడుకొని ఈయన ఇట్టాకి కనుక వదిలేస్తే రేపటి రోజు మన రాజ్యం కూలిపోతుందేమో అని యేసుప్రభువు వారిని చంపాలనే ఆలోచన అప్పుడు పుట్టిందంట వాళ్ళకి. ఎప్పుడు? లాజరును బ్రతికించినందుకు యేసుప్రభువు వారిని చంపాలనుకున్నారు పరిచయులు, యాజకులు. విశ్రాంతి దినమున ఓచ చేయగలవాడిని స్వస్థపరిచినందుకు అక్కడున్న పరిచయులు యేసుప్రభువు వారిని చంపాలని ఆలోచన కలిగింది.
ఇది లోకానికి తెలుసా? తెలీదు. సిలువ ఎందుకు వేస్తారంటే భయంకరమైనటువంటి పాపములు చేస్తే వేస్తారు. ఇక్కడ యేసుప్రభు వారికి కూడా సిలువ వేయగానే యేసుప్రభు ఏదో చేశారు. కానీ యేసుప్రభు వారు చేసిన అద్భుత ఆశ్చర్యకారులు పరిచయులు చూశారు, యాజకులు చూశారు, సద్దుకాయులు చూశారు, కానీ వారు దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. ఈ రోజున దేవుని మాటను వినకపోతే మనమే దేవుణ్ణి శిక్ష విధించినట్లు అవుతుంది. అర్థమైందా? దేవుని మాటను వినలేని వారు ఏమైపోతుంది, విని వారేమో స్వార్థికులు అవుతున్నారు, విని వాళ్ళేమో గొప్ప వాళ్ళు అవుతున్నారు. కానీ విని వాళ్ళు ఏమైపోయారు తెలుసా? యేసుప్రభు వారి దగ్గరుండి అప్పగించినటువంటి దౌర్భాగ్యులు అయిపోయారు. సో దేవుని మాటను వినండి, దేవునికి ఏం చెప్తున్నాడో అది వినండి, అది చెయ్యండి. ఒక్కోసారి నా జీవితంలో కూడా ఎప్పుడైనా కొన్ని గందరగోళాల్లో నాకు కొంచెం ఇబ్బంది కలిగినప్పుడు దేవుడి వాక్యం గుర్తొస్తుంది, సరి చేసుకుంటాను, మనిషిని బలహీనపరచబడతాం. మళ్ళీ వెంటనే దేవుడి వాక్యం గద్దించినప్పుడు, ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడు, అయ్యా క్షమించయ్యా. హల్లెలూయా. నమ్మిన వాడు ఏమైపోయాడు? దేవుని మాట విన్నోడేమో స్వార్థికుడైపోయి సేవకుడైపోతే, గెరసేన దేశంలో వినని వాళ్ళు ఉన్నారు చూసారా, ప్రధాన యాజకులు, పరిచయులు అందరూ కూడా యేసుప్రభు వారిని అప్పగించి గొప్ప పాపాన్ని మూటగట్టుకున్నారు. ఈ రోజును కూడా క్రైస్తవుడిగా పేరు పెట్టుకొని బైబిల్ పట్టుకుని అనేక మంది చేస్తున్నటువంటి క్రీస్తు మాటని వినలేని వల్లే ఈ రోజున యేసుప్రభు వారి నామము అవమానపరచబడుతుంది. సరైన అవగాహన లేక క్రీస్తు మాటని ఉన్నట్టుగా కాకుండా లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళ ద్వారానే ఈ రోజున యేసుప్రభు వారు అందరి ముందు కూడా ఎలా ఉన్నాడు? ఒక నిందితుడిగా ఉన్నాడు. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, మోసపోకుడి దేవుడు ఎన్నడూ కూడా వెక్కిరింపబడడు. హల్లెలూయా. కానీ మన ద్వారా దేవుడు వెక్కిరించబడకూడదు, మన ద్వారా దేవుని నామం అవమానపరచూడమ్మా వీళ్ళు దేవుని బిడ్డలు అంటే ఎట్టాగా ఉంటారా అనకూడదు. దేవుని మాట వినే బిడ్డలుగా మనం ఉండాలి. మన క్రియలే యేసుప్రభు వారు మనలో చూపించాలి. యేసుప్రభు వారు ఎవరో గెరాసేన దేశం తెలియకపోయినా ఆ సేన దేయాలకు తెలుసు. అందుకే యేసు సర్వోన్నత దేవుని కుమారుడు అని గౌరవం వచ్చి సాగిలపడ్డాయి. యేసుప్రభు ఎవరో గెరాసేన దేశం తెలియదు, కానీ ఒక యవనస్తుడు, దెయ్యాలు పట్టిన యవనస్తుడు వెళ్ళినప్పుడు యేసుప్రభు వారి పరిచయం అయ్యాడు. హల్లెలూయా. తనలో క్రీస్తు వారి యొక్క శక్తి దాగుంది. ఈరోజు మనలో కూడా దేవుని మాట వినేవాళ్ళు క్రీస్తు ఉంటాడు. దేవుని మాట వినలేని వాడిలో అపవిత్రాత్మలు ఉంటాయి. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము దేవుని మాట విని ఆయనకి లోబడి మనం కూడా ఎలా మార్చబడాలి? దేవుని బిడ్డలుగా మార్చబడాలి. హల్లెలూయా. క్రైస్తవుడిని మెడలో బోర్డు వేసుకుంటే సరిపోదు, విశ్వాసిగా బోర్డు వేసుకుంటే సరిపోదు. నేను నిన్న కూడా చెప్పాను. నేను వస్తున్నప్పుడు 2 సంవత్సరాల పాప చనిపోయి ఊరేగించకుండా తీసుకెళ్తున్నారు. 2024 చనిపోయింది, 2024లో పుట్టింది, 26 నిన్న మొన్న చనిపోయింది. ఆ అమ్మాయి చాలా బాధ అనిపించింది. అంటే 2 సంవత్సరాలు కూడా తన ఈ లోకంలో కంప్లీట్గా లేదు. నిన్న కంకిపాడులో ఒక సిస్టర్ గారికి యాక్సిడెంట్ చచ్చిపోయింది. ఆలయానికి వెళ్ళి వస్తుంది, లారీ గుద్ది చచ్చిపోయింది. మరి ఈ రోజున మనం ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి కావాలి, ద సేమ్ టైం దేవుని మాట నువ్వు వినాలి. హల్లెలూయా. ఈరోజు మనకంటే అందగాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు, ఐశ్వర్యవంతులు, భాగ్యవంతులు, కార్లు ఉన్నవాడు, పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉన్నవాడు చనిపోతున్నాడు. కానీ అల్పులమైన మనం ఎందుకు బతుకున్నామంటే దేవుడు అంటున్నాడు, అక్కడ గెరాసేన దేశం అంత గొప్ప వాళ్ళు ఉన్నా నాకు ఆ దెయ్యం పట్టినోడే కావాలి. హల్లెలూయా. గెరాసేన దేశం ఎంత పెద్ద భక్తి పరులు నాకు అనవసరం, నాకు ఆ దెయ్యం పట్టినోడే కావాలి, అపవిత్రత పట్టినోడే నాకు కావాలి. దేవుడు వచ్చాడు, స్వస్థపరిచాడు, నా సువార్తని బతకమన్నాడు, బతికాడు. ఈ రోజున మనకు కూడా దేవుడు ఈ లోపల ఎంతమంది ఉన్నా నువ్వే నాకు కావాలి, నీ ద్వారా నా చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. గెరాసేన దేశంలో ఎలాగైతే యవనస్తుడు పరిచయం చేశాడో మీకున్న సరిహద్దులు ఎలిబేస్ నగర్లో మనకిచ్చిందా? ఎలిబేస్ నగర్, ఇప్పుడు పిఎన్టీ కాలనీ, సుందరయ్య నగర్, ఈ 3 ప్రాంతాల్లో మన ద్వారా దేవుని పరిచర్య, నీ సాక్ష్యం, నీ యొక్క మార్పు ఎదుటోడికి ఎలా ఉండాలి తెలుసా? ఆశ్చర్యాన్ని కలగజేయాలి. హల్లెలూయా. ఆ దెయ్యం పట్టినోడు స్వార్థ ప్రకటిస్తుంటే అక్కడున్న ప్రజలందరూ ఎలా ఆశ్చర్యపోయారో, ఈ రోజున నీ జీవితం నా జీవితం మారినప్పుడు మనల్ని చూసి అనేక మంది కూడా ఏం చేయాలి? ఆశ్చర్యపడాలి. హల్లెలూయా. అలా ఆశ్చర్యపడాలంటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. అయిపోయింది, ఇదే సబ్జెక్ట్. దేవుని మాట వింటే ఏం జరుగుతుంది? దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది? హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు మీ హృదయం అనే పలక మీద ముద్రించబడి దేవుని మాట వినే బిడ్డలుగా ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.
ఈరోజు వాక్యం సెలవిస్తా ఉంది, ఈ ప్రజలు పదవులతోనే నన్ను కనపరుస్తున్నారు, కానీ వీరి హృదయం నాకు దూరముగా ఉందని దేవుడు, సర్వలోకాన్ని కలుగ చేసిన దేవుడు బాధపడుతున్నాడు. సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టిని పూజింపదగున అని ఒక భక్తుడు రాస్తున్న పాట. అసలైన దేవుణ్ణి మీరు ఎరగకున్నారే, నన్ను మరిచి జీవిస్తా ఉన్నారే, నా మాటకు విరోధంగా మీరు పాపం చేస్తా ఉన్నారే. ఈ రోజున దేవుని మాట వినని వాడు చేసే పని వల్లే దేవుడు అవమానపరచబడుతున్నాడు. దేవుని మాట వినిన వాడి సాక్ష్యం విని అనేక మంది మార్చబడుతుంటే, దేవుని మాట వినని వారి యొక్క క్రియల వల్ల దేవుడు అవమానపరచబడుతున్నాడు. దురాత్మలు దేవుని మాట వింటున్నాయి సహోదరుడా. గాలి దేవుని మాట వింటుంది, సముద్రం దేవుని మాట వింటుంది. మరి నువ్వు వింటున్నావా? దేవునికి లోపడుతున్నావా? ఇంకా సమయం ఉందనుకుంటున్నావా? ఏ సమయం ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. జాగ్రత్త. ప్రార్థన చేసుకున్నాం, ఎవరికి వారు ఇండివిజువల్గా ప్రార్థన చేసుకుని, అయ్యా నేను ఈ మాట వింటాను ప్రభువా, ఇప్పటిదాకా వినలేదేమో, ఇప్పటిదాకా నా క్రియల వల్ల నీకు అవమానాన్ని తీసుకొచ్చానేమో, అయ్యా నా ప్రవర్తన వల్ల నీకు అవమానాన్ని తెచ్చానేమో, అయ్యా పేరుకేమో క్రైస్తవుడిగా కనిపిస్తున్నాను కానీ ఆ యొక్క వేషధారిగా జీవిస్తున్నానేమో, అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని ఈ వాక్య శబ్దం ద్వారా వింటున్న వారులారా, పశ్చాత్తాపడదాం. ఈ రోజున సమయం చాలా విలువైనది. మనలో ఉన్నటువంటి ఆలోచనలు మార్చుకోవాలి, బలహీనత నుంచి బయటపడాలి, దేవుణ్ణి కనపరచాలి. నీ మార్పు వల్ల దేవుడు కనపరచబడాలి నీ ప్రాంతంలో, నీ కుటుంబంలో. ప్రార్థన చేసుకున్నాం. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచుని ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచుని ఉన్నవి అన్ని వేళలా. గాలి నీరు అగ్ని నీ అద్భుత మాటకు లోబడుచునే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధనా 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 ఆరాధనా. పాపమే లేని పరిశుద్ధుడవు నీవే యేసయ్యా, పరలోకం విడిచి నాకై దిగి వచ్చావు యేసయ్యా. పాపమే లేని పరిశుద్ధుడవు నీవే యేసయ్యా, పరలోకం విడిచి నాకై దిగి వచ్చావు యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడాని పాదములకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు దాకా నీ వాక్కు చేత మాతో మాట్లాడావు. నీ మాట వినాలని, నీ మాట వింటే మా స్థితి ఎలా మార్చబడుతుందో తెలియపరచావు. అలాగే నీ మాట వినకుండా ఉంటే కూడా ఏం జరుగుతుందో కూడా తెలియపరచావు. నీ మాటను నిన్ను ప్రకటించి మాలో నీ రూపాన్ని కనపరిచి, అయ్యా నీ బిడ్డలుగా జీవించే ధన్యత మాకు కావాలి. నీ మాట వినకుండా మా క్రియల వల్ల నిన్ను అప్పగించిన పరిచయ గుంపులుగా మేము ఉండకూడదు ప్రభువా. ఈరోజు యవనస్తుని వాక్యం వింటాను, ఇంకా ఈ వీడియో ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరూ కూడా ఆలోచన మార్చబడి నీ మాట విని నీ మాటకు లోబడి
ప్రతి ఒక్కరితో కూడా ప్రభు ఒక మంచి ప్రవర్తన కలిగి వారి జీవితాలను మార్చుకునే ధన్యత వారికి ప్రసాదించండి. వారి హృదయం అనే పలకల మీద నీ వాక్యమును రాసుకొని నిరంతరం కూడా అధ్యయనము చేస్తూ అయా వారి ఒక స్వార్థికులుగా వారి సాక్ష్యము ద్వారా ముందుకు కొనసాగే భాగ్యం దయచేయండి దేవా. అలాగే ఈ సన్నిధానములో ప్రతి విషయంలో కూడా అందరూ కూడా పాలి భాగమై అన్ని విషయాలు అందరూ ముందుండే కృప దయచేయండి. నీ వాక్యాన్ని నెరవేర్చగల శక్తి మాకు దయచేయండి ప్రభువా. నీ వాక్యమును ప్రకటించే ధన్యత మాకు ప్రసాదించండి. నీ వాక్యము ప్రభు మాలో కనిపించే కృప మాకు దయచేయండి. నీ వాక్యాన్ని విని ప్రభు నీ వాక్యానుసారం నడుచుకొని నిన్ను మాలో కనపరుచుకునే ధన్యత మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభువా. రాని వారిని క్షమించండి. నీ కృపలో వర్ధిల్లింప చేసి నీ కృపలో ఆశీర్వదించి అయ్యా నా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా గొప్ప చేయమని దయ్యము పడినటువంటి ప్రభు యవనస్తుని మీరు ఎలాగైతే మార్చుకున్నారో మాలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలను కూడా తొలగించి మమ్మల్ని కూడా నూతన పరిచి నీ యొక్క పాత్రగా ఉపయోగించుకోండి. మమ్మల్ని శోధిస్తున్న ప్రతి శోధకు నుంచి ఎలా తప్పించుకోవాలో మాకు నేర్పించండి. సర్వమహిమ నీకే ఆరోపిస్తూ ఈ ఉదయకాలపు ఆరాధన మమ్మల్ని అందరూ సరిచేసా ప్రభువా. సాయంకాలం వేళ జరిగే ప్రభువా ఆరాధనలో కూడా మాకు తోడుగా ఉండి మీరే మహిమ పొందమని విన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి మాట మరొక అవకాశము దయచేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ చిన్న ప్రార్థన ఆలకించి సహాయం చేయమని అడిగి బ్రతిమాడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి. యేసు రక్తం సంపూర్ణంగా విజయం అపవాదికులైన యేసు నామం జయము కలుగును గాక. సాతానికి ఇప్పుడు ఎల్లప్పుడు సమస్తం సర్వనాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస సన్నిధి ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు, మన ప్రాంత ప్రజలకు నిరంతరము తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ఇప్పుడు వందనాలు. అమ్మ 4 గంటలకి సండే స్కూల్ ఉంటుంది.